తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం శుక్రవారం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించిన ఈ పవిత్ర వేడుకలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. వేకుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు చీరతో విశేషంగా అలంకరించుకుని భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీర్వదనం చేశారు. విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రోజా, మల్లె, చామంతి, సంపంగి, తామర, తులసి తదితర సుగంధ సంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అర్పించారు. 9 గ్రంథులతో అమ్మవారిని అలంకరించి ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు ప్రత్యేకంగా పూజించారు. అనంతరం 12 రకాల నైవేద్యాలను సమర్పించి మహామంగళహారతితో వ్రతాన్ని ముగించారు. వరలక్ష్మి వ్రతం ఆచరించడం ద్వారా సంతానం, దీర్ఘ మాంగళ్య సౌఖ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించినందున అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అత్యంత విశిష్టమైందని పేర్కొన్నారు. కమలా గృహమేదినం ప్రవక్త ఛందసాం వక్త అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః, అస్మత్పరమై. అందరూ ఒకసారి స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు, గురువులకు, కులదైవానికి అలమేల్మంగా సమేతుడైనటువంటి ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్య దివ్యమహిష్యాః జగత్కారణభూతాయాః నిత్యానపాయిన్యాః శ్రీ పద్మావతీనాయక్యాః వేదశాస్త్రాగమాది పండితానాం సకల కైంకర్యపరాణాం అస్య జనపదస్య క్షేమ మోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధ్యర్థం విశేషతః మీరు ఏదైనా కోరికలు ఉంటే వరలక్ష్మీ వ్రత అంగభూతం సకల ద్రవ్య శుద్ధ్యర్థం, ఆత్మశుద్ధ్యర్థం, శరీర శుద్ధ్యర్థం ఆకలహేషు పవిత్రే పరిశుచ్యతే ముఖైర్యజ్ఞేషు వర్ధతే వరుణం. విద్మహే మహాజ్వాలాయ ధీమహి పునन्तु మమాదేవ జనాః పునन्तు మనమో జావరే యజ్ఞే మా పునీతాం బృహద్భిస్వవిదస్త్రిభిః వరిష్ఠైర్దేవమన్వభిః అగ్నే దక్షైః. ప్రబోధిని శ్రియం దేవీముపక్వయే శ్రీర్మాదేవి దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీర్చన పూజాం చ కరిష్యే నానావిధ పరిమళ పత్ర పుష్పార్చనం చ కరిష్యే. ఓం శ్రీం శ్రీ నమః, ఓం నిత్యాగతాగీ నమః, ఓం మనంతృగాబీజరూపిణ్యై నమః, ఓం నిత్యానందాయై నమః, ఓం నిత్యబోధాయై నమః, ఓం నాదినీ నమః, ఓం జనమోదిన్యై నమః, ఓం సత్యప్రత్యయిన్యై నమః, ఓం స్వప్రకాశాత్మరూపిణై నమః, ఓం దేవ్యై నమః, ఓం బ్రహ్మవిద్యాప్రదాయిన్యై నమః, ఓం వాక్మిన్యై నమః, ఓం హవిషై నమః, ఓం ప్రత్యధిదేవత నమః, ఓం చంద్రరూపిణ్యై నమః, ఓం గాయత్రీ నమః, ఓం సోమసంభూత్యై నమః, ఓం సావిత్రీ నమః, ఓం ప్రణవాత్మికాయై నమః, ఓం శాంకర్యై ప్రభాగై నమః, ఓం దేవ్యై నమః,
ఓం షడంగాధిపతక్రమాయీ నమః ఓం శివాయీ నమః ఓం ధాత్రీ నమః ఓం శుభానందాయీ నమః ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యా సరస్వతీ వేణీ యమునా నర్మదాపగాయీ నమః ఓం సముద్రవసనావాసాయీ నమః ఓం బ్రహ్మాండశ్రేణిభీ నమః ఓం యోగధ్యానపరాయణాయీ నమః ఓం త్రైశిక విశేషజ్ఞామం సర్వోపద్రవనాశన్యై నమః ఓం కైవల్యపదవీరేఖాయీ నమః ఓం సూర్యమండల సంస్థితాయీ నమః సోమమండల మధ్యస్థాయీ రూపాయీ నమః ఓం త్రిపుష్కరాయీ నమః ఓం పరాజితాయీ నమః ఓం విశేషిత గుణాత్మికాయీ నమః ఓం విధానజ్ఞాయీ నమః ఓం హిరణ్యకేశిన్యై నమః ఓం హేమావరహేతుక్యై నమః ఓం హేమమాలాయీ నమః ఓం శిఖామాలాయీ నమః ఓం త్రిశికాయీ నమః ఓం భ్రమయీ నమః ఓం చెంచత్కౌస్తుభాయీ నమః ఓం హరికామిన్యై నమః ఓం నిత్యాయీ నమః ఓం తద్ధ్యాయీ నమః ఓం రమాయీ నమః శ్రీవిద్యాయీ నమః ఓం క్షేమకారిణ్యై నమః ఓం శ్రీం బీజచపతం దుష్టాయీ నమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం నవదుర్గాయీ నమః మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయీ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయీ నమః భువనేశ్వరీ నమః సమస్త సన్మంగళాని భవంతు అలర్మేల్ మంగ సమేత శ్రీ వరమహాలక్ష్మ్యాః ప్రీత్యర్థం వరమహాలక్ష్మీ ఉద్దిశ్య ಆ ತೋರದ ಸಮರ್ಪಣೆಯನ್ನ ದಿನದಂದು ಈ ತೋರವನ್ನ ಯಾರು ಧರಿಸ್ತಾರೋ ಅವರು ವ್ರತಾಚರಣೆಯನ್ನ ಮಾಡಿದಂತಹ ಪೂರ್ಣದಳಾಯತಾಕ್ಷಿ ಪಾದ ಪದ್ಮಂ ಮಯಿ ಸನ್ನಿಧತ್ಸ್ವ అన్నీ చేస్తూ చేయడం నియమపాలన. అలాగే సంకల్పం రెండవది. లక్షణాలు ఉండాలి, 4 లక్షణాలను మనం పాటించాలి అనేటువంటిది. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయం వింటున్నట్టే ఆమె ఎందుకు త్రిమూర్తులను కూడా వాళ్ళు శాసించారనమాట. త్రిమూర్తులు కూడా వాళ్ళకు తల ఉంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నివాసాయ శ్రీనివాసాయ మంగళం సరసిజ నిలయే సరోజహస్తే ధవలధరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభ గోవింద.